చందమామ కథ. నావికుడు సింద్బాద్. 2వ భాగము. నా తండ్రి గొప్ప వర్తకుడు. పాత్రులైన పేదలకు ఆయన దాన ధర్మాలు చేసేవాడు. చనిపోయే నాటికి ఆయనకు అంతులేని ధనము, భూములు, గ్రామాలు ఉండేవి. నాకు యుక్త వయసు రాగానే ఈ సంపదకు నేనే యజమాని సమాను. నేను నా వయసు వారిని కొందరిని చేరదీసి తిండి, తాగుడు, దుస్తులు మొదలైన వాటి కింద విచక్షణ లేకుండా చిత్తం వచ్చినట్టు ఖర్చు చేసి మహారాజా వైభవం వెలుగబెట్టాను. నాకు గల ఆస్తి ఎన్నటికీ తరగదని నా భ్రమ. ఒకానొక నాటికి నా కళ్ళు విచ్చుకున్నాయి. ఎందుకంటే నాకుండినదంతా దాదాపు అయిపోయింది. వార్ధక్యంలో దారిద్ర్యం వాతపడవలసి వస్తుంది కాబోలునని నేను భయపడ్డాను. చచ్చిన సింహం కంటే బ్రతికున్న కుక్క నయం, దారిద్ర్యం కంటే మరణం నయం అని నా తండ్రి ఎప్పుడూ అంటుండేవాడు. ఆ మాటలు నాకు జ్ఞాపకం వచ్చాయి. అందుచేత నాకు ఇంకా మిగిలి ఉన్నదంతా తెగ నమ్మి 3000 వెండి దిరహంలు నగదు సమకూర్చుకున్నాను. ఈ డబ్బుతో సంచారం చేయాలని నా ఉద్దేశం. ఎంత లోతుకు పోతే అంత మంచి ముత్యాలు దొరుకుతాయి అనే సామెత ఉన్నది కదా. ఈ డబ్బుతో రకరకాల సరుకులు కొని బాగ్దాదు నుంచి బయలుదేరే ఒక వర్తక నౌకలో నేను కూడా ఎక్కాను. ఆ నౌకలో నాతో పాటు ఇంకా అనేక మంది వర్తకులున్నారు. నౌక నదివాలున బస్రాకు పోతున్నది. బస్రా నుంచి మేము సముద్రయానం సాగించాం. దారిలో ఎన్నో దీవులు తగిలాయి, ఎన్నో రేవులు తగిలాయి. ప్రతి చోట సరుకు అమ్మాం. ఇతర సరుకులతో మారకం వేసుకున్నాం. అనేక వారాల పాటు మాకు భూమి పొడ కనిపించకుండా ప్రయాణం చేశాక ఒక అందమైన దీవి కళ్ళబడింది. అది పచ్చగా మరకతంలాగా కంటిని ఆకర్షించింది. సరంగు పడవను ఆ దీవి వద్దకు చేర్చి లంగరు దింపించాడు. తాళ్ల నిచ్చెనల మీద ప్రయాణికులం నేల మీదికి దిగాం. మా వర్తకులందరి వద్ద ఆహారము, వంట పాత్రలు ఉన్నాయి. కొందరు నిప్పు చేసి వంట ప్రారంభించారు. కొందరు తమ బట్టలు ఉతుక్కున్నారు. కొందరు పచార్లు చేశారు. మరికొందరు విశ్రాంతి తీసుకున్నారు. నేను మటుకు ఆహారం ఏర్పాట్లు చేసుకోవటమే కాక అక్కడి వింత వృక్షాల మధ్య నడిచి ఆనందించాను. ఈ విధంగా మేమందరము ఎవరి పనులలో వారు నిమగ్నులమై ఉన్న తరుణంలో ఉన్నట్టుండి ఆ దీవి ఈ చివర నుంచి ఆ చివరకు ఒక్కసారిగా కంపించింది. ఎక్కడి వాళ్ళం అక్కడ నేల మీద కూలిపోయాం. మేము దిగ్భ్రాంతులమై పడిపోయి ఉన్న సమయంలో సరంగు పడవలో నుంచి కనిపించి వెర్రిగా చేతులూపుతూ భయంతో కూడిన కంఠంతో, అపాయం, ప్రాణాలు రక్షించుకోండి, అది దీవి కాదు, బ్రహ్మాండమైన తిమింగలం. అది అనాదిగా సముద్రంలో ఉండటం చేత దాని వీపున ఇసుక పేరి అందులో చెట్లు మొలిచాయి. మీరు మంటలు చేసి దాన్ని రెచ్చగొట్టారు. అది కదులుతున్నది, వచ్చేయండి, లేకపోతే అది నీటిలో మునిగి మిమ్మల్ని కూడా ముంచేయగలదు అని అరిచాడు. ఈ మాటలు విన్న వర్తకులు తమ బట్టలను, గిన్నెలను, ఇతర సామాగ్రిని వదిలేసి పడవ వైపు పరిగెత్తారు. పడవ లంగరు ఎత్తుతున్నారు. అది కదిలింది. కొందరు పడవను అందుకోగలిగారు, మరికొందరు అందుకోలేకపోయారు. ఇంతలో తిమింగలం నీటిలో మునిగింది. పడవ అందుకోలేక దాని వీపు మీద దిగబడిపోయిన వారంతా సముద్రం వాత పడ్డారు. సముద్రం వాత పడిన వారిలో నేను కూడా ఒకణ్ణి. కానీ అల్లా అనుగ్రహం చేత ఒక కొయ్య తొట్టి నా వైపు కొట్టుకు వచ్చింది. అందులో ఎవరో వర్తకులు బట్టలు జాడించుకున్నారు. ఆ తొట్టి నన్ను సముద్రంలో మునగకుండా కాపాడింది. ప్రాణం మీది తీపి కొద్దీ నేను దాన్ని పట్టుకొని అసాధారణమైన ప్రయత్నం చేసి దాని మీదికి ఎక్కి కూర్చున్నాను. కూర్చోటానికి పట్టు కుదిరాక నేను నా కాళ్లను తెడ్లలాగా ఉపయోగిస్తూ ముందుకు పోగలిగాను. కానీ అలలు తొట్టిని ఈ పక్కకు ఆ పక్కకు వంచుతూనే ఉన్నాయి. ఈ లోపల పడవ తెరచాపలన్నీ ఎత్తారు. అది వాయువేగాన వెళ్ళిపోతున్నది. నేను నా శక్తి కొద్దీ కాళ్లతో నీటిని తోస్తూ దానివైపు వెళ్ళాను. కానీ అది కొద్దిసేపటిలో చూపు మేరలో లేకుండా వెళ్ళిపోయింది. ఇంతలో చీకటి కూడా పడింది. నేను చచ్చానే అనుకున్నాను. ఆ రాత్రల్లా మర్నాడల్లా సముద్రుడితో ఘర్షణ పడగా చివరకు గాలి, అలలు కలిసి నన్ను ఒక దీవి తీరానికి తెచ్చి పడేశాయి. ఆ తీరం వెంబడి కొండలు నిటారుగా లేచి ఉన్నాయి. అయితే కొండపై నుంచి కిందికి ఏవో లతలు దిగి సముద్రంలోకి కూడా పాకుతున్నాయి. నా చేతులలోనూ కాళ్లలోనూ ఉన్న బలాన్నంతా వినియోగించి అమానుషమైన ప్రయత్నంతో ఆ లతలను పట్టుకొని క్రమంగా పైనున్న ప్రదేశానికి ఎగబాకాను.
ఇప్పటికి ఒక ఒడ్డు చేరాను గనుక నా స్థితి ఎలా ఉన్నది తెలుసుకోగలిగాను. నా ఒంటి నిండా గాయాలు, కదములును. సముద్రంలో చేపలు నా పాదాలను పూర్తిగా కొరికేశాయి. అపాయం మూలాన డస్సిపోయి ఉండటం వల్ల నాకు ఈ బాధలేవి ఇంతవరకు స్ఫురించలేదు. కానీ ఇప్పుడు బాధతో పడిపోయాను. స్పృహ లేకుండా పోయింది. ఆ రోజల్లా నా ఒళ్ళు నాకు తెలియదు. మర్నాడు ఎండ నా ముఖం మీద పడి మెలకువ వచ్చింది. నేను లేవటానికి ప్రయత్నించాను కానీ నా పాదాలు ఏమాత్రమూ స్వాధీనంలో లేవు. నేను కింద పడిపోయాను. నా స్థితి వర్ణనాతీతం. అయినప్పటికీ అట్లాగే మోకాళ్ళ మీద చేతుల మీద పాకుతూ నడుస్తూ ఒక సమప్రదేశం చేరుకున్నాను. అక్కడ ఫలవృక్షాలున్నాయి, మంచినీటి సెలయేళ్లున్నాయి. వాటితో కడుపు నించుకుంటూ అక్కడే చాలా రోజులు విశ్రాంతి తీసుకొని మెల్లగా బలం చేకూర్చుకున్నాను. నా శరీర బాధలు క్రమంగా తగ్గసాగాయి. అటు ఇటు తిరగటానికి గాను 2 చంకకర్రలు తయారు చేసుకున్నాను. వీటి సహాయంతో చెట్ల మధ్య తిరుగుతూ పండ్లు తింటూ ఆలోచిస్తూ అల్లా మహిమకు ఆనందిస్తూ కాలక్షేపం చేశాను. ఒకనాడు నేను తీరం వెంబడి నడుస్తుండగా అంత దూరాన నాకేదో జంతువులాగా కనిపించింది. నేను అత్యాశ్చర్యంతో దానివైపు వెళ్ళి అది కట్టేసి ఉన్న గుర్రమని తెలుసుకున్నాను. అది మామూలు గుర్రాలలాగా లేదు, చాలా గొప్ప జాతిదిగా ఉంది. దగ్గరికి వెళ్ళి దాని మీద ఎక్కాలనిపించింది నాకు. కానీ నేను ఇంకా దూరంలో ఉండగానే ఎవరో వ్యక్తి భూమిలో నుంచి లేచినట్టు లేచి నా వైపు వస్తూ, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడికి రావటానికి ఎందుకు సాహసించావు అని అడిగాడు. అయ్యా, నేను సముద్రయానం చేస్తూ మరికొందరితో సహా సముద్రంలో పడిపోయాను. అల్లా నా ప్రాణం కాపాడి మీ దేశంలో తెచ్చి పడేశాడు అన్నాను. నా వెంటరా అంటూ ఆ మనిషి నా చెయ్యి పట్టుకొని భూమి అడుగున ఉండే ఒక గుహలోకి తీసుకుపోయాడు. లోపల విశాలమైన సావడిలాగా ఉంది. నా మనిషి ఒక గౌరవనీయమైన స్థానంలో కూర్చోబెట్టి నాకు భోజనం పెట్టాడు. నా కడుపు నిండాక ఆయన నా కథ అడిగాడు. నేను చెప్పిన కథ యావత్తు శ్రద్ధగా విని చాలా ఆశ్చర్యపోయాడు. నా కథ చెప్పాను. దయచేసి మీ కథ కూడా చెబుతారా అని అడిగాను. ఆయన ఈ విధంగా చెప్పాడు. ఈ దీవిలో నాలాంటి వాళ్ళం చాలామందిమి అక్కడక్కడ ఉన్నాం. మీర్జాన్ మహారాజుకు గుర్రాలు సంపాదించి పెట్టడమే మా పని. ప్రతి అమావాస్య నాడు సముద్రంలో నుంచి ఉత్తమాశ్వాలు తీరానికి మేయటానికి వస్తాయి. వాటిని పట్టుకోవటం మా పని. నిన్ను మీర్జాన్ మహారాజు దగ్గరికి తీసుకుపోతాను. మనం కలుసుకోవటం మంచిదయింది. లేకపోతే నీవి ద్వీపం మీద నిష్కారణంగా చచ్చిపోయేవాడివి. ఇంతలో మిగిలిన కాసావాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. నన్ను ఒక గుర్రం మీద ఎక్కించారు. అందరము కలిసి మీర్జాన్ మహారాజు భవనానికి వెళ్ళాం. కాసావాళ్ళు ముందుగా రాజుకు నన్ను గురించి చెప్పారు. తర్వాత నేను ఆయన దర్శనం చేసుకున్నాను. నాకు ఆయన ఆదరంతో స్వాగతం ఇచ్చి నా నోటనే నా కథ అంతా విన్నాడు. చివరకు ఆయన, నాయనా, నీ ఆయుర్దాయం చాలా గట్టిది. లేకపోతే ఇన్ని ఇక్కట్లు గడిచి ప్రాణాలతో బయటపడవు అన్నాడు. ఆయన నన్ను తన ఆప్తులలో ఒకరినిగా చేసుకొని రేవులు, నౌకా వ్యవహారాలు చూసే పదవిలో నన్ను మంచి జీతం మీద నియమించాడు. నా ఉద్యోగంలో తగినంత తీరిక ఉండేది. అందుచేత నేను రాజును రోజూ కలుసుకోగలిగేవాణ్ణి. ఆయన నన్ను తన ఆప్తులలోకెల్లా అగ్రగణ్యుడిగా చూసుకుంటూ రోజు ఏదో ఒక బహుమానం ఇస్తూ వచ్చాడు. చివరకు నన్ను సంప్రదించకుండా ఆయన ఏ రాజకార్యము చేయని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ నాకింత సుఖంగా జరుగుతున్నప్పటికీ నేను నా దేశాన్ని గురించి ఆలోచించటం మానలేదు. అక్కడికి తిరిగి పోగలుగుతానన్న ఆశ కూడా నన్ను వదలలేదు. బాగ్దాదు నగరం ఏ దిక్కుగా ఉన్నది అని నేను ఎందరో నావికులను అడిగి చూశాను. కానీ ఒక్కరూ చెప్పలేకపోయారు. వారికి అసలు ఆ నగరం పేరైనా తెలియదు. అందుచేత కాలం గడుస్తున్న కొద్దీ నాలో స్వదేశానికి తిరిగిపోవాలన్న ఆరాటం జాస్తి కాసాగింది. తిరిగిపోలేనన్న భయం కూడా తలెత్తింది. ఒకనాడు నేను సముద్ర తీరాన రేవులో నిలబడి ఉద్యోగరీత్యా పడవల కోసం చూస్తుండగా ఒక పెద్ద పడవ రేవు చేరింది. పడవ లంగరు దించి తాటినిచ్చెన కింద పడవేయగానే నేను పడవ మీదికి ఎక్కి సరంగును కలుసుకొని సరుకులు తనిఖీ చేశాను. నా ఎదుటనే నావికులు వాటిని బయట పెడుతుంటే నేను జాబితా రాసుకున్నాను. అంతా అయ్యాక పడవలో ఇంకేమీ సరుకు లేదా అని సరంగుని అడిగాను.
ఉన్నది బాబు, అది విక్రయానికి కాదు. అందుచేత అడుగున వేసి ఉంచాను. ఆ సరుకు గల మనిషి సముద్రం మధ్యలో మునిగిపోయాడు. అవకాశం దొరకగానే దాన్ని అతని బంధువుల పరం చేస్తాను. వారు బాగ్దాదు నగరంలో ఉంటారు అన్నాడు సరంగు. నా గుండె అతివేగంగా కొట్టుకోసాగింది. అయ్యా, ఆ మునిగిపోయిన మనిషి పేరేమిటి అని ఆ సరంగును అడిగాను. నావికుడు సింద్బాద్ అని ఆయన జవాబు చెప్పాడు. నేను ఆ మనిషికేసి పరీక్షగా చూసి, లోగడ మమ్మల్ని నడి సముద్రంలో వదిలి పడవను తీసుకుపోయిన మనిషి ఇతడేనని వెంటనే గుర్తించాను. నేనే నావికుడు సింద్బాద్ను అని ఒక్క కేక పెట్టాను. తర్వాత ఆయనతో నా అనుభవాలు ఉన్నవి ఉన్నట్టు చెప్పేశాను. కానీ ఆ సరంగు నా మాటలు నమ్మక, ఎంత మోసం, ఎంత ఘోరం! నావికుడు సింద్బాద్ సముద్రంలో మునిగిపోవటం మేమంతా కల్లారా చూస్తేమి కదా, నువ్వే అతనంటావే, అలా అబద్ధమాడటానికి సిగ్గులేదు అని అడిగాడు. అబద్ధమాడవలసిన గతి నాకేమిటి? నేనే నావికుడు సింద్బాద్నని నీకు రుజువు చేస్తాను చూడు అంటూ ఆ తిమింగలాన్ని భూమి అనుకొని మేము దాని మీద దిగిన నాటి వివరాలన్నీ చెప్పాను. చివరకు సరంగు నమ్మక తప్పింది కాదు. ఆయన పడవలో ఉన్న ఇతర వర్తకులనందరినీ పిలిచి నా విచిత్ర కథ వారికి చెప్పి నన్ను పరిచయం చేశాడు. నేను చచ్చి బ్రతికినందుకు అభినందిస్తూ వారు అల్లా మహిమను ప్రశంసించారు. తర్వాత సరంగు నా సరుకంతా నా పరం చేశాడు. నేను ప్రతి మూట మీద వేసిన సీళ్లు సరిచూసుకొని నా సామానులో కొన్ని అమూల్యమైన వస్తువులను మీర్జాన్ మహారాజుకు బహూకరించటానికి ఉంచి మిగిలిన సరుకంతా బజారుకు పట్టించుకుపోయి అమ్మేశాను. ఈ అమ్మకం మీద నాకు 1కి 100 లాభం వచ్చింది. రాజు ఈ సంగతంతా వినగానే చాలా సంతోషించాడు. ఆయనకు నేనంటే అంత ఇష్టం. నేనిచ్చిన బహుమానాలకు ఎన్నో రెట్లు విలువైనవి ఆయన నాకు ఎదురిచ్చారు. వీటన్నింటినీ నేను అప్పటికప్పుడే అమ్మేసి నగదుగా మార్చుకొని ఆ డబ్బంతా పడవలోకి చేర్పించాను. తర్వాత ప్రయాణ సన్నాహాలు పూర్తి చేసుకుని ఆఖరుసారి రాజుగారిని కలుసుకొని ఆయన నాకు చూపిన దయకు కృతజ్ఞత తెలుపుకున్నాను. నేను వెళ్ళిపోతున్నానని ఆయన చాలా విచారించాడు. ఆయన ఈసారి నాకు అనేక రకాల అత్తరులు, మంచి గంధం చెక్కలు, హారతి కర్పూరము, సాంబ్రాణి మొదలైనవి బహూకరించాడు. అవి ఆ దీవిలో పుష్కలంగా దొరుకుతాయి. వాటిని అన్నింటినీ పడవలోకి పట్టించి ఎక్కాను. అల్లా దయ వల్ల గాలి అనుకూలంగా వీచింది. చాలా రోజులు ప్రయాణం చేసి బస్రా మీదుగా నా జన్మస్థలమైన బాగ్దాదు నగరం చేరుకున్నాను. అదృష్టవశాత్తు నా ఆప్తులందరూ ఆరోగ్యంగా ఉన్నారు. నేను సంపాదించుకు వచ్చిన ధనంతో అనేక భవనాలు, బానిసలు, దాసదాసి జనము, పొలాలు, ఇతర ఆస్తులు కొన్నాను. మా తండ్రి పోయే నాటికి నాకుండిన ఆస్తిని మించి కొనగలిగాను. తర్వాత సమస్త భోగాలు అనుభవిస్తూ నా తొలి ప్రయాణంలో పడిన ఇక్కట్లన్నింటినీ సులువుగా మర్చిపోగలిగాను. ఇంకా ఉంది.